హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుసుమాస్ కిచెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే గంట సింబల్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ కాకరకాయ వేపుడు ఎలా చేయాలో, దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడకంగానే ఆయిల్ వేసుకున్నాను అండి. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కలు తీసుకున్నా అండి. ఇది ఎలా ఉడకబెట్టానంటే, ముందు కాకరకాయలు శుభ్రం కడుక్కుని పైన గీరేసుకున్నాను. ఈ విధంగా ముక్కలుగా కోసుకుని ఉప్పేసి కొంచెంసేపు అలా ఉంచి దాన్ని బాగా పిండుకున్నానండి, ఆ చేదంతా పోయేంత వరకు. తర్వాత కొద్దిగా మజ్జిగని చింతపండు వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. ఉడికిన తర్వాత గట్టిగా ముక్కలన్నీ పిండేసుకుని కొంచెం ఆరినట్టు చేసుకోవాలి. ఆ ఆరిన కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా కాగినటువంటి నూనెలో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. మరి కరకరలాడేటట్టు వేపుకోకూడదండి. ఈ వేగిన కాకరకాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికాక ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర వేగినాయండి. ఇప్పుడు మనం ముందుగానే కచ్చాపిచ్చాగా మనం మిక్స్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయని, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వీటిని ఈ నూనెలో వేసేసుకోవాలి. ఉల్లిపాయని మరి మెత్తగా చేసుకోకూడదు అనమాట, ముక్క చెక్కలా చేసుకోవాలి. ఫ్రెండ్స్ గమనించండి, కాకరకాయ వేపుడికి ఆయిల్ బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నా అండి. ఆ తర్వాత పసుపు వేసేసుకోవాలి. కాకరకాయ అనేది మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మనం ఈ కాకరకాయని ఫుడ్లో యాడ్ చేసుకోవాలి, ఏదో విధంగా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి. ఈ కాకరకాయ వేపుడు కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి కొంచెం కారము, నూనె అనేది కాకరకాయ వేపుడికి బాగా పడుతుంది అనమాట. అలా వేసుకుంటేనే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతో రుచికరమైనటువంటి స్పైసీగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. మరి మీకు నచ్చిందా? నేను చేసినటువంటి ఈ కాకరకాయ వేపుడు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా? ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.